నువ్వు మళ్ళీ ఫోన్ తీయకపోతే నాకు ఫోన్ చేయి. ట్రయింగ్ ఫర్ యూ సిన్స్ ఎస్టర్డే. నౌ నెక్స్ట్ April 14, 2018. I have been calling you since day before to pass some important information. మళ్ళీ April 20th ఒక వారం తర్వాత యు ఆర్ కటింగ్ కాల్. ఇది శివాజీకి నేను పెట్టిన మెసేజెస్. విల్ మీట్ అట్ ఆఫీస్ టుమారో at 8:30 AM. ఈజ్ ఇట్ ఓకే? ఐ విల్ అరేంజ్ బ్రేక్ఫాస్ట్ అని కూడా పెట్టాను. నెక్స్ట్ April 23rd, 2018. You have blocked my phone for last 1 week, probably by accident. I am not able to get through for passing official information. Get back, get the block removed. మళ్ళీ April 23rd నుంచి May 16th. Good morning, Shivaji. You have blocked my number since 1 month. I am not able to communicate official matters. You told me your phone has a problem 20 days back, but numbers are not getting through. Please correct it and get back. తర్వాత మళ్ళీ May 18th ఆడిటర్ గారు మేమందరం మీటింగ్లో కూర్చున్నప్పుడు నువ్వు బ్లాక్ చేసావని అందరి ముందు చెబితే ఆడిటర్ గారు ఫోన్ తీసుకొని ఫోన్ బ్లాక్ ఓపెన్ చేసి హాయ్ బ్రదర్ అని పెట్టారు. ఒక జనరల్ సెక్రటరీ ఫంక్షనింగ్ ఆఫ్ CEO ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, ఆఫ్ అ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి ఒక ప్రెసిడెంట్ ఈ విధంగా కమ్యూనికేషన్ కట్ చేసి ఫారిన్ ప్రోగ్రాం జరిగే సమయంలో దూరంగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళినప్పుడు న్యాయంగా అయితే నేను స్పందించాలి. కానీ మాని దృష్టిలో పెట్టుకొని, అమ్మని దృష్టిలో పెట్టుకొని, మా కుటుంబం ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తుంది. 5 లక్షల రూపాయలు మా అమ్మ డొనేట్ చేసింది. ఆమె ప్రతి బర్త్డేకి 70,000, 75,000 ఇస్తుంది. నేను పని చేస్తాను, గొడ్డు చాకరీ చేస్తాను. ఎందుకో నేనంటే ఇష్టం లేదు, ఏదో ట్రాన్స్పరెన్సీ లేదన్న అనుమానం నాకు కలగడం జరిగింది. కానీ ఆ సమయంలో నేను మాట్లాడితే బాగుండదని ఫ్లైట్లో ఉండగా నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి శివాజీ ఎక్కడున్నావంటే ఫ్లైట్లో ఉన్నాను. ఎవరెవరు ఉన్నారు నీతో? ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? కట్. మళ్ళీ ఆఫీస్లో ఉంది, తీసుకో లిస్ట్. ఓన్లీ మీకు ఇచ్చినటువంటి ఆ 14 మందో ఇంత ఈ లిస్ట్ వచ్చింది. తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కార్యక్రమంతో పాటు అందరూ బిజినెస్ క్లాస్లో వెళ్ళారు చాలా మటుకు. అది శ్రీకాంత్ పొద్దున చెప్పడం జరిగింది. ఇది ఆర్గనైజేషన్ డబ్బు కాదా? దీన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు బిజినెస్ క్లాస్లో పోవాలి, ఎవరు ఎకానమీ క్లాస్లో పోవాలి? ఎగ్జిక్యూటివ్ నిర్ణయించాలి. ఒక్కొక్క టికెట్ 3 లక్షల రూపాయలు. ఎవరు డబ్బు ఇది? ఈవెంట్ మేనేజర్ పెట్టారా? మీరు సొంతంగా పెట్టుకున్నారా? బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేయడం జరిగింది చాలా మటుకు. పొద్దున వాళ్ళు చెప్పింది మర్చిపోయి చెప్పారు వాళ్ళు. నేను మాట్లాడలేదు. వచ్చిన తర్వాత మొన్న తెలిసింది క్రికెట్ మ్యాచ్ ఒకటి జరిగిందని. ఆ ఈవెంట్కి ఏమొచ్చిందో మాకు తెలియదు. ప్రెస్ వాళ్ళు కొంతమంది నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు, సార్ అక్కడేదో జరిగింది, ₹1 కోటి అగ్రిమెంట్ మీద మాత్రమే ఉంది, వెనక ఏదో జరిగింది, ఇది మీకు తెలుసా తెలీదా అంటే నాకు తెలియదు అని చెప్పాను. నిజంగా నాకు తెలియదు. చాలామంది 80 లక్షలు వచ్చిందని ఒక బ్యాంక్ అకౌంట్లోకి, అదేవిధంగా 45 లక్షలు ఆర్టిస్టుల రెమ్యునరేషన్లో తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. క్రికెట్ మ్యాచ్ జరిగిందని మాకు తెలియదు. ఒక ఆర్గనైజేషన్లో జనరల్ సెక్రటరీకి ఇవన్నీ తెలియకుండా నువ్వు కమ్యూనికేషన్ కట్ చేస్తే, అదేవిధంగా నేను షాక్ అయింది ఏంటంటే నరేష్ గారు కనపడటం లేదు, నరేష్ మాకు దొరకటం లేదు, నరేష్ అసలు టచ్లో లేడు. అంటే ఒక పక్కన ట్రాన్స్పరెన్సీ లేకుండా మీరు జరుపుకుంటూ సమాధానాన్ని నాకు చెప్తూ ప్రెస్ నన్ను అడుగుతున్నప్పుడు నేనేంటి దానికి సమాధానం చెప్పాలి? నేనేం తప్పు మాట్లాడలేదు, ఉన్నాయి జరుగుతున్నాయి కాదా? ఎస్సా, మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను, నేనేం అబద్ధం చెప్పట్లేదు. మనసు చాలా కష్టపడింది. ఎందుకంటే ఇండస్ట్రీలో పుట్టి పెరిగాను నేను. 100 సినిమాలు చేశాను నేను హీరోగా, 100 సినిమాలు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నాను ఇవాళ.
కనబడకపోతే యూ టేక్ ద ఎగ్జిక్యూటివ్. 100% అటెండెన్స్ నాది ఉంది. లాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ నేను లేదు తప్ప 100% ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎగ్జిక్యూటివ్లో నేను లేకపోతే నువ్వు చెప్పాలి. విజిటర్స్ బుక్ నేను పెట్టాను, చెక్ చేయండి. నెలకి 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, బిజీగా ఉంటే. ఖాళీగా ఉంటే 10 రోజులు ఉండొచ్చు. నేను ఎక్కడ అమెరికాలో పారిపోలేదు. ఆ తర్వాత మహేష్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నువ్వు ఇన్ఛార్జ్ అని చెప్పడం జరిగింది. సరే దీన్నన్నా జాగ్రత్తగా చేద్దాం, ఎందుకో ఇస్తున్నారని నేను నమ్రతతో మీటింగ్ పెట్టడం జరిగింది. శివాజీని కలపడం జరిగింది. అంతవరకు బాగుంది. మళ్ళీ వచ్చి దిల్రాజు గారి డేట్స్ అన్నీ మాట్లాడి నమ్రతతో ఫైనల్ మీటింగ్ వెళ్తున్నప్పుడు మధ్యన శివాజీ ఆ రోజు లేదు. ఆ రోజు ఈ ఫస్ట్ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఫస్ట్ పేపరు నాకు అప్పుడు చూపించడం జరిగింది. అమ్మతోడు అప్పటివరకు నేను చూడలేదు, ఈ పేపర్ నేను చూడలేదు. ఇదేంటి అని అడిగాను. ఇది ఇలా వచ్చింది, శివాజీ కనపడడం లేదు, ఫోన్లు చేస్తున్నాం, అక్కడే విజయ్ అందరు కూర్చున్నారు, తీయడం లేదు, ఆన్సర్ చేయడం లేదు, అందరు ఫోన్ నుంచి ట్రై చేసి బహుశా మొహం చూపించుకోవడానికి ఇబ్బందిగా ఉందేమో, సరే మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి బెనర్జీని తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను నమ్రత గారితో మాట్లాడుతున్నప్పుడు క్లియర్గా బెనర్జీ నమ్రత గారు చెప్పింది, నరేష్ గారు ముందుంటే మేము హ్యాపీగా చేయగలుగుతామని చెప్పిన తర్వాత బెనర్జీ నంబర్ తీసుకుంటున్నాడు, అవసరం లేదు, నన్ను చూసినప్పుడు ఇవ్వండి అన్న. మరుసటి రోజు ఆమె ఫోన్ చేసింది. మళ్ళీ నేను ఫోన్ చేస్తే ఇలా నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూస్తారంటున్నారు, మీకు ఏమన్నా ఇబ్బందా అని ఇట్లా మాట్లాడుతున్నారు, ఏం చేయాలంటే నాకు అప్పుడే అర్థమైపోయింది దీంట్లో ఏదో లోపాయిగా ఒక డిస్కషన్ జరుగుతుంది కాబట్టి నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఇది రెండో ప్రోగ్రామ్ అని అర్థమైంది. ఈ స్థాయిలో నేనుండి ఇవాళ నిజాయితీగా నేనుండి ఒక మనిషిగా చీము నెత్తురుండి రెండో ప్రోగ్రామ్కి ఇలా చేస్తున్నప్పుడు దీంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదని నమ్రత గారు చెప్పేశారు, మీరు చేసుకోండి అమ్మా అని. ఆ రోజు ఇది చూపిద్దామంటే కూడా చూపిస్తే ప్రోగ్రామ్ జరగదు, ముందు నేను మాట్లాడతాను, తర్వాత నేను మాట్లాడతాను నమ్రత గారితో చెప్తానని చెప్పడం జరిగింది. నేను మరుసటి రోజు ఫోన్ చేస్తే మీరు ఎందుకు చెప్పలేదండి నాకు ఇది అని అడిగింది. ఇది మీరు నిర్ణయం, మీరు శివాజీ మాట్లాడుకోండి, మీరు చేసుకోండి అమ్మా, మీరు చేసుకోండి, నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వను. ఫారిన్ టూర్స్లో ఫస్ట్లో కూడా నేను అవాయిడ్ చేయడం కారణం అందుకని, బిజీగానే ఉన్నాను కాదంట్లా. నేను మహేష్ టూర్కి కూడా రానని చెప్పేశాను, మీరు ఉండాలండి అన్న, నేను రానని చెప్పేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే శివాజీ నాకు ఫోన్ చేసి, బెనర్జీ నువ్వు ఎవరో ఆర్టిస్టులది చూస్తావంటే, నేను ఆర్టిస్టులు చూడడం కోసం రాలేదు, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నాట్ యువర్ మేనేజర్, ఐఎమ్ అ జనరల్ సెక్రటరీ. ఇస్తే ప్రోగ్రామ్ ఫుల్గా ఇన్ఛార్జ్ ఇవ్వడం లేదు, మీరు చేసుకోండి నమ్మకం లేకపోతే. బెనర్జీ ఫాలోఅప్ చేయడం, ఒకటే వ్యక్తి అన్ని కార్యక్రమాలకి చూస్తే ఒక టీం మాత్రం ఇది ఫాలోఅప్ చేస్తుంది. సరే నేనేం వాళ్ళు తప్పు జరిగిందని కాదని నేను అంటలా, ఆరోపణలు వస్తున్నాయి, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. ఆ తర్వాత నాకు ఈ పేపర్లో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ రికార్డ్స్ కొన్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఆఫీస్ రికార్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని కొన్ని ఆఫీస్ హ్యాండ్ ఓవర్ నోటీస్ బోర్డులో ఉంటుంది చూడండి, సిఇఓస్ ఆర్డర్, ఇవాళ నుంచి ఆఫీస్ నేను తీసుకుంటున్నాను, హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను అని నేను చెప్పేసి ఇవన్నీ తీసుకున్నప్పుడు శివాజీ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఉండి నడిపాడు, నువ్వు చూడాలన్నాడు, ఎవరో ఒక్కళ్ళే చూడాలి, ఇవాళ నుంచి నేను చూస్తున్నానని చెప్పాను. ఆఫీస్లో మా రికార్డింగ్లో మినిట్స్ బుక్లో, అది ఎక్కడ మినిట్స్ బుక్, ఇది జస్ట్ మొన్న మీరు వచ్చింది ఆ రోజు న్యూస్ వచ్చిన రోజున మార్నింగ్ మేము అడిగాము శివాజీ, నరేష్ గారిని పిలవచ్చు కదా, పిలిచి కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, మీరు షూటింగ్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను అన్నారు. లేదు, ఒకసారి మీరు ఇప్పుడు ఏమన్నా శివాజీకి ఏమైనా ట్రై చేస్తారా? వస్తున్నాను. సెకండ్ పాయింట్, మొన్న మీరు నైట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము ఇద్దరం రామలక్ష్మణం లవ్ కుశలం అని చెప్తున్నాం, అది మీడియాను ఒక రకంగా వస్తున్నాం. అందుకనే మేమేం లేదు, నేను చెప్తాను అన్నీ, అందుకని నేను అన్నీ ఓపెన్గా మాట్లాడదు, ఏది నేను దాచట్లేదు. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి, ఎందుకంటే ఇవి క్లియర్గా మాట్లాడాలి, ఎందుకంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను. కైండ్లీ గివ్ మీ 10 minutes టైం, ఐ విల్ కంప్లీట్ ఎవరి. సో నేను చూసినప్పుడు 6 months బ్యాక్ రాసినటువంటి మినిట్స్ బుక్ కూడా ఇంకా ఫేర్ కాపీ చేయలేదు, పెన్సిల్తో రాసినటువంటిది
పెన్తో రాసినటువంటిది ఫేర్ కాపీ చేయలేదు, భయపడ్డాను నేను. తర్వాత మాకు ఆడియో రికార్డింగ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది. ఆఫీస్ వాళ్ళని అడిగితే ఎక్కడ 1 year పెన్ డ్రైవ్స్ అంటే అవి లేవన్నారు. ఎక్కడ పోయిందని అడిగాను, అవి చెడిపోయిందన్నారు. పెన్ డ్రైవ్ చెడిపోవడం ఏంటని అడిగాను. ఛాంబర్లోకి తీసుకెళ్ళి కరెక్ట్ విషయం చెప్పండి అంటే ఛాంబర్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సార్ ఇది ఎక్విప్మెంట్ మాది, రికార్డింగ్ మీరు చేసుకోవాలి, పెన్ డ్రైవ్ మీరు పెట్టుకోవాలి, పెన్ డ్రైవ్ రికార్డింగ్ మీరు చేసుకోవాలి. ఒక్కసారి మాత్రమే చెడిపోయింది, ఎక్విప్మెంట్ ఇస్ వర్కింగ్. నేను చూశాను ప్రతి మీటింగ్లో శివాజీ రాజా క్లియర్గా మీరు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది అన్నాడు. అన్నవాడు 1 year రికార్డు ఎరేజ్ అయిపోయింది. ఎందుకు ఎరేజ్ అయింది? వాటి సమాధానం చెప్పాలి అధ్యక్షుడు. నువ్వే ప్రెసిడెంట్, నువ్వే జనరల్ సెక్రటరీ నడిపావు, నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు ఎరేజ్ అయింది? ఎక్కడ రికార్డ్? ఇట్స్ ఎ క్రిమినల్ కేస్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు ద పబ్లిక్. బట్ ఐఎమ్ టాకింగ్ బికాస్ ఇది నేను సెక్రటరీగా బాధ్యత, నేనేం ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు, ఉన్న వాస్తవాలు మీకు చెప్తున్నాను. వెంటనే ఈ రెండు చూసిన తర్వాత భయం వేసి శివాజీ రాజాకి ఫోన్ చేసి ఎగ్జిక్యూటివ్ కండక్ట్ చేస్తున్నాను, ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్, నువ్వు రావాలా అని చెప్తే ముందు నేను రానన్నాడు, తర్వాత నేను వస్తానన్నాడు. మేమందరం ఎగ్జిక్యూటివ్ పెట్టుకోవడం జరిగింది. దానికి మీ పాయింట్కి వస్తుంది. ఎగ్జిక్యూటివ్ పెట్టిన తర్వాత ముందు మెంబర్స్ అందరు కూడా గట్టిగా ప్రశ్నించారు. మమ్మల్ని ఒక్క నిమిషం మాట్లాడినవారు. అన్ని నిర్ణయాలు మీరు ఒక్కళ్ళే తీసుకుంటారు. ఎగ్జిక్యూటివ్లో అందరూ తిరగబడ్డారు, హేమాతో సహా. హేమా అవునా కదా? నో ఇప్పుడు పొద్దున్న నో రైట్ యూ డోంట్ లీవ్ ఇట్ ప్లీజ్, లీవ్ ఇట్, డోంట్ డిస్టర్బ్. సో నౌ ఇష్యూ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది, లేకపోతే మాట్లాడం కదా. రికార్డింగ్ కూడా బయట పెట్టండి కావాలంటే. ఆ రోజు ఎగ్జిక్యూటివ్లో అందరూ తిరగబడి మాట్లాడినప్పుడు వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో కొంతమంది మాట్లాడడం జరిగింది. నేను పేర్లు తీయడం, వెరీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, హై పొజిషన్లో ఉన్నవాళ్ళు చెప్పడానికి కూడా, ప్రెస్ని కూడా దూషించడం జరిగింది. వాడెవడో రాస్తే, వాడెవడో రికార్డ్ చేస్తే నేను ఎందుకు సమాధానం చెప్పాలి? మేము అన్నాం ఏదొచ్చినా బోఫర్స్ కేసు అనేదన్నా ప్రెస్ ద్వారానే బయటకు వస్తుంది, గౌరవించాలి ప్రెస్ ఫ్రీడమ్ని, మీరు చెప్పండి అని ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సమాధానం ఏవో చెప్పి ఇది ఇస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. తర్వాత నేను ఒక రెజల్యూషన్ పెట్టడం జరిగింది, టు కాన్స్టిట్యూట్ ఎ కమిటీ టు ఎంక్వైర్ ఇంటూ ది ఇర్రెగ్యులారిటీస్ డ్యూరింగ్ ద రీసెంట్ టూర్ ఆఫ్ మా డెలిగేషన్ టు USA. 2. General Secretary is hereby authorized to ensure the office of Ma functions as per the bylaws. 3. General Secretary is hereby requested to overhaul the office machinery to improve efficiency in wake of complaints from members. ఇది నేను పెట్టిన రెజల్యూషన్ జనరల్ సెక్రటరీ. దీనికి యునానిమస్గా 10 మంది 16లో 10 మంది సంతకం పెట్టడానికి రెడీ అయిపోయారు. అంటే ఆ రోజు సంతకం పెట్టుంటే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేను పెట్టేవాడిని. కొంతమంది నా మీద లేచి నువ్వు సైన్ చేసావు కాబట్టి నువ్వు తిన్నావు అంటే అందుకనే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టండి అని నేను అడుగుతున్నాను అని చెప్పాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టండి. నేను ఇంత డబ్బు ఉంది, నేను గొప్పవాడిని, నేను తిన్నాను చెప్పట్లా. నేను అట్లాంటిది నా జన్మలో ఒట్టేస్తాను, గుండు కొరుక్కుంటాను, ఇవన్నీ చిన్నపిల్లలు ఆటలేదండి. నేను ఐఎమ్ టాకింగ్ ప్రూఫ్. మొత్తం ఎగ్జిక్యూటివ్ సంతకం చేతులెత్తి సంతకం పెట్టడం పరిస్థితి ఒక భయంకరంగా ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది. అందరూ ఉన్నారు ఇక్కడ, డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంటే కూడా పెట్టడం జరిగింది. దీని మీద చాలా సీరియస్, పెద్దవాళ్ళు అందరూ సీరియస్ అవుతారు మీది అది అని చెప్తే 11 o'clock in the night ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ స్ట్రాంగ్ కమిటీ పెట్టాలని నేను చెప్పడం జరిగింది. అందరూ గట్టిగా కూడా చాలామంది ఆర్మ్ ట్విస్టింగ్ టాక్టిక్స్లో ఈ పైది కొట్టేసి నేను సంతకం పెడితే మిగతా రెండింటికి మేము సంతకం పెడతామని అందరూ పెట్టడం జరిగింది. అందరూ సంతకం పెట్టడం జరిగింది. ఇది ఎగ్జిక్యూటివ్ జరిగింది. అయిన తర్వాత ఇక మీదట ఇలా జరగకుండా చూసుకుందాం, మా గట్టిగా ముందుకెళ్ళాలి, కలిసి ఉండాలి అని వెంకటేశ్వరరావు అందరు కలిపినప్పుడు సరే ఆఖరి అవకాశం ఇది వదిలేద్దాం అంటే మీనింగ్ పెద్దలతో సంప్రదించేద్దాం,
ఎవరి ముందు మనం ఇంటి గుట్టు రద్దు అవుద్దని గౌరవంతో నేను మీకు చెప్పడం జరిగింది. వెరీ క్లియర్గా నేను చెప్తాను. ప్రెస్ ముందు ఎవరు పోవద్దని కూడా అనుకున్నాను. కానీ ఇవాళ ప్రెస్లో ఎలక్షన్ వరకు వెళ్ళిపోయింది. రెస్పాన్సిబుల్ చైర్లో కూర్చున్నప్పుడు ఇది స్వార్థంతో చేస్తున్నారు, ఎలక్షన్కి పోవాలని చేస్తున్నారు. నేను చెప్తున్నాను, ఎలక్షన్కి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఖచ్చితంగా వెళతాం. మెంబర్స్ నిర్ణయిస్తారు. నేను ప్రెసిడెంట్గా పోటీ చేయను. ఇప్పుడేమంటావు? ఎవరన్నారో వాళ్ళకి చెప్తాను. ఒకటి. రెండు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, స్ట్రాంగ్ కమిటీని అవసరమైతే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్తో కూడా సంప్రదించి ఒక స్ట్రాంగ్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని పెట్టడానికి, అంటే తప్పు జరిగిందని కాదు, ఇప్పటికీ మేము చెప్తున్నాం, తప్పు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ ఒక సంస్థలో ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు కొందరు వ్యక్తుల వల్ల ఇంత గొప్ప మహనీయులు ఉన్నటువంటి సంస్థలో సిల్వర్ జూబ్లీలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మా బాధ్యతగా, ఇండస్ట్రీలో ఒకళ్ళగా, మా మెంబర్గా, మా జనరల్ సెక్రటరీగా, మేమందరం కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పెట్టాలనుకుంటున్నాం. పెద్దలందరితో కూడా కొంతమంది సంప్రదించాం. పెద్దలందరూ కూడా ఎప్పుడు ట్రాన్స్పరెన్సీ అవసరం, మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గురించి ఖచ్చితంగా ఆలోచించండి, అవసరమైతే పెట్టండి అని కూడా మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా ఆ రోజు పెట్టుంటే ఇది వెళ్ళిపోయేది. బట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వస్తుందని మేము అనుకుంటున్నాం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాని పక్షంలో మేము ఇప్పుడు ఇదివరకే నేను ఫారిన్ టూర్స్కి దూరంగా ఉంటున్నా. ఫారిన్ టూర్స్తో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ టిల్ అన్నీ క్లియర్ అయినంతవరకు, సేమ్ ఈవెంట్ మేనేజర్తో సేమ్ ఇష్యూతో వెళ్ళినప్పుడు మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వము. తప్పు జరిగింది కాదంటుంది, సిస్టమేటిక్గా జరగలేదు. దీనికి సిస్టమ్ తెలిసిన వాళ్ళం, ఒక యూనిటీతో ఉన్నవాళ్ళం దూరంగా ఉంటే మంచిదని మా ఉద్దేశం. ఎలక్షన్ గురించి మేము ఇప్పుడు మాట్లాడాం, ఎలక్షన్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ఎవరిని ఉండాలో ఆ స్థానంలో, ఎవరుంటే గౌరవం దక్కుతుందో, ఎవరుంటే ఇటువంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళే ప్రెసిడెంట్గా వస్తారు. ఇంకొక 6 నెలలు ఉంది. నేను అమ్మతోడు, నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు, నేనేమి దీనికోసం చేయలేదు, ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు. నేను మీ అందరికీ తెలుసు, 25 ఇయర్స్గా మాలో ఎప్పుడూ పనిచేయలేదు. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాత్రమే ఉన్నాను. ఎప్పుడు పిలిస్తే వచ్చేవాడిని. మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం పిలిస్తే సమర్థవంతంగా 21 మందిని గెలిపించుకున్నాను. వాళ్ళు అడిగితే నేను వస్తానన్నా, చేస్తున్నాను. కాబట్టి దీంట్లో దెర్ ఇస్ నో అదర్ ఇష్యూస్ ఐ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్. ఉన్న వాస్తవాలు మీ ముందు పెట్టాను. ఎప్పుడైనా కూడా క్లియర్గా ఉంటాను. సంస్థకు సంబంధించిన విషయాల్లో నా తప్పు ఎప్పుడూ ఉండదు. పెద్దలందరూ ఏ నిర్ణయం తీసుకుంటే నేను రాజీనామా చేస్తానో హంగామా చేస్తానని నేను మాట్లాడలేదు. గుండు గీక్కుంటానో గోరుక్కుంటానో మీసాలు నేను చెప్పట్లేదు. మీడియాని నేను గౌరవిస్తాను, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాను, ప్రజాస్వామ్య పద్ధతులు నడుచుకుంటాను. నేనున్నంత వరకు అన్యాయం ఇక్కడ మాకి జరగనివ్వను, నాకు అవసరం లేదు. ఇది క్లియర్గా మేమందరం, నా ఒక్క మాట కాదు, మొన్న మాలో 16 మందిలో 10 మంది చెప్పినటువంటి మాట, వాళ్ళందరూ బాధ్యతగా 26 మంది సిద్ధంగా ఉంటే వాళ్ళందరి మాటగా చెప్తున్నాను. వీ విల్ గో అహెడ్ విత్ మా సంతోషంగా, ఎక్కడ డిస్ప్యూట్స్ అనేది రావు. ఉన్న వాస్తవాలు, ఈ ట్రాన్స్పరెన్సీని ఎలా తీసుకురావాలని ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచిస్తారు. వాళ్ళందరికీ మేము చెప్పని వివరణ మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. వాళ్ళెవరో రాస్తే, వాళ్ళెవరో అడిగితే నువ్వు ఎలా సమాధానం చెప్తావు అని నేను చెప్తాను. ఎప్పుడు కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటాను. ప్రెస్ మీట్కి పోవద్దు అనుకున్నాం, పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఇష్యూస్ వచ్చాయి కాబట్టి హ్యావ్ టు టాక్. లేకపోతే ఇప్పటికే నన్ను ఒక పక్కన మా స్థాయి దిగజారుతూ నన్ను నరికేయాలనుకోవడం, ఒక ఇమేజ్ని
ఏ పాపం ఎరగని వాడిని ఇంతమందిని పక్కన పెట్టడం అనేది మంచిది కాదు. దీనికి నిర్ణయం ఇండస్ట్రీ తీసుకుంటుంది, పెద్దలు తీసుకుంటారు. చిరంజీవి గారు నేను యాక్చువల్గా విష్ చేయడానికి వెళ్ళాను. విష్ చేయడానికి వెళ్ళి నేను ఈ ఇష్యూస్ చెప్పాను. వారు చాలా ఉన్నతంగా, చాలా హుందాగా, క్లియర్గా కొంచెం టైం ఇవ్వండి, అందరూ పెద్దోళ్ళు నలుగురు మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుంటాం, ఆలోచిస్తాం మేము అని చెప్పలేదు. అంతకంటే ఆయన కూడా ఏం చెప్పలేదు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము చెప్పడం జరిగింది. ఇది ఒక జెన్యూన్ థాట్ అనేది మాత్రం అందరూ చెప్పడం జరిగింది, పెద్దలందరూ చెప్పడం జరిగింది, అందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరు కూడా మనం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు, ఇది కొట్టేస్తున్నారు? తప్పు జరగనప్పుడు దీన్ని ఎందుకు కొట్టేశారు? ఎంత ఖర్చు అయింది, అక్కడ ఎంత లాస్ అయింది, ఎంత అమౌంట్ వచ్చింది? ప్రూఫ్స్ ఎప్పుడు వస్తాయంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తే వస్తాయి. కానీ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం పెట్టాలని కోరుకునేది నేనే కదా. దేనికోసం? ప్రూఫ్స్ రావాలనేగా. జనరల్ సెక్రటరీ హోదాలో ఉండి నవంబర్ నుంచి ఇప్పటి వరకు టచ్లో లేడు ఇలా చెప్పడం అనేది అది మీ సమర్థతని మీరు ఇచ్చేస్తుంది కదా, పాయింట్అవుట్ చేస్తుంది కదా. నేను చెప్తున్నా కదా, ఇవాళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఏకపక్షాల నిర్ణయాలు జరిగినాయి. దీనికి అందరం బాధ్యతలమే, మేమందరం సమాధానం చెప్పాలి. శిశుపాలుడు 100 తప్పులను ఉంది. నేను కూడా లేట్, ఐఎమ్ నాట్ టూ లేట్, ఐఎమ్ లిటిల్ లేట్. కీపింగ్ ఇన్ మైండ్ ద ఇమేజ్ ఆఫ్ మా నాకు ఫస్ట్, నా పదవి నాకు ముఖ్యం కాదు. కాబట్టి ఇన్ టైమ్ ఐ హ్యావ్ టేకెన్ అవుట్ ద ఆఫీస్, ఐ హ్యావ్ టేకెన్ బైలాస్ ఐఎమ్ ఎలిజిబుల్. అయినా ఈ రోజు నుంచి నేను తీసుకుంటున్నాను, తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి నా బాధ్యత క్లియర్గా. మీరు మన నైట్ అడిగినప్పుడు కూడా నేను ఎలాంటి రికార్డ్స్ తీసుకోలేదు, మేము ఇద్దరం సోదరులు అన్నారు. అది ఎందుకు ఆ మాట మాట్లాడాలి? ఎస్, అదే చెప్తున్నా కదా. ఆ రోజు మా మీద కొంచెం ఒత్తిడి, ప్రెషర్ ఏర్పడడం జరిగింది. మీ వల్ల ఎలా అవుతుంది అలా అవుతుంది అన్నప్పుడు దానికి మేము చెప్పాం, మళ్ళీ సమాధానం చెప్తాను కూడా అప్పుడే చెప్పాను. ఆ టైంలో వద్దు అన్న 11:30 ఇంకా కొంచెం పెద్దలతో అందరిని సంప్రదించి తీసుకుంటామని. అప్పటికి మేము ఒకటే. ఇప్పుడు మేమేం విడిపోలే, ఎవ్వరు విడిపోలే. అన్నదమ్ముల్లో రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది మీ ముందు పెడుతున్నాం, మా బాధ్యత, మీ మీద గౌరవం పెద్దల ముందు పెడుతున్నాం. నేను చాలా ట్రాన్స్పరెంట్గా వస్తున్నాను, నేను చెప్తున్నాను అందరూ దీనికి బాధ్యత వహించాలని. కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయాలని చెప్తున్నా. For more updates, please subscribe 99 TV Telugu.